బైబిల్లో నుండి ఒక వచనం చదువుకుందాము. సామెతలు 29వ అధ్యాయం 18వ వచనము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అంటే దేవుని నడిపింపు ఉండాలి, దేవుని ప్రవచనం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. దేవుని భయం లేకుంటే, దేవుని వాక్యం లేకుంటే, దేవుని ప్రవచనం లేకుంటే, దేవుని నడిపింపు లేకపోతే ఇక మనిషి దేనికి భయపడడు. దేవుడు అనేది లేకపోతే మనిషి భయంకరంగా జీవిస్తాడు, భయం లేకుండా బ్రతుకుతాడు, ఎవరికి భయపడడు. కాబట్టి దేవోక్తి అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఇంకోటి, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. అంటే బైబిల్ చదివేవారు ధన్యులు కాదు, బైబిల్ మోసేవారు ధన్యులు కాదు, బైబిల్ ఇంట్లో పెట్టుకునేవారు ధన్యులు కాదు, బైబిల్ని తల కింద పెట్టుకునేవారు కూడా ధన్యులు కాదు. బైబిల్ చదివి దాన్ని పాటించేవారు ధన్యులు. తమ జీవితంలో, తమ బ్రతుకులో బైబిల్లో ఉన్న విషయాలు దేవుడు చెప్పిన రీతిగా జీవించినప్పుడు వాళ్ళు ధన్యులు. మనకు దేవోక్తి ఉండాలి, మనము ధర్మశాస్త్రం అనుసరించి జీవించాలి. అప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. అర్థమైంది నమ్ముతున్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.